అధ్యక్ష వరంగల్లో కార్పొరేషన్ పరిధిలోనే గతంలో చాలా నాలాలు కుంటలు చెరువులు వీటన్నిటిని కబ్జాల వలన పట్టణం మునిగిపోతానికి కారణం అనేది క్లియర్గా కొట్టొచ్చినట్టు అవపడ్డది ఉన్నది కూడా అధ్యక్ష సర్వే చేయించడం వలన మేము కొన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లని వాటిని పతాకం కబ్జాల కిందనే గురి కావటం జరుగుతున్నది. వాటికి మన అత్యవసరంగా కనుక మనము కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని చేయకపోతే వీటి కబ్జాల వలన ఉన్నది పోయే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. మరి దీనికి నలుగురు మనం చెప్పవలసిన వాళ్ళ నాయకులమే వీటిని కబ్జాలు పెట్టుకుంటూ పోతుంటే అతి భయంకరమైన సిచ్యువేషన్ అధ్యక్ష. వరంగల్ పరిధిలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ జీవో ఇచ్చింది అధ్యక్ష. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకున్నది అధ్యక్ష, మేమేం తయారు చేసింది కాదు. 28 జిల్లాలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులని కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము గతంలో జీవో తీయటం జరిగింది. దాంట్లో భాగంగానే వరంగల్లో కూడా ఇది ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఇస్తే దానికి టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలని కట్టినరు. 4 లక్షల చిల్లర చాలని కట్టి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తున్నామని చెప్తే ప్రొసీడింగ్స్ ఇచ్చినాక చాలని కట్టింది అధ్యక్ష. దాని తర్వాత మాకు ఆ ల్యాండ్ వద్దు, మాకు ఇంకో ల్యాండ్ కావాలి అని ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్నారు అధ్యక్ష. రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు అక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు. కానీ టీఆర్ఎస్ ఆఫీసు కట్టిపారేసింది అక్కయ్య అధ్యక్ష. ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ కట్టేసింది అధ్యక్ష. దీనికి మరి పర్మిషన్ ఉన్నదా? పర్మిషన్ లేదు. 5-6 ఏళ్ళకి 8 ఏళ్ళకి హౌస్ ట్యాక్స్ లేదు, ఏది లేదు. ఇక మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే కార్పొరేషన్ నుంచి కూడా నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రతిదీ కూడా తీరా చూస్తే అది పార్క్ ల్యాండ్ అధ్యక్ష. పార్క్ ల్యాండ్లో ఇల్లీగల్గా కట్టడం కాకుండా మరి కరెంట్ ఏడికెళ్ళి వచ్చింది, ఇల్లీగల్గా కట్టింది కదా అని చెప్పి మాకు డౌట్ తోటి దానికి కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన అధ్యక్ష. కడితే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఏమొచ్చిందో చూడండి అందరు సభ్యులు కూడా. కన్జ్యూమర్ నేమ్ బీఆర్ఎస్, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్. ఏమధ్యక్ష ఎక్కడికి పోతున్నావు? ఇంతమంది నీతులు చెప్తాను, ముక్కు నెలకు రాస్తామంటారు. మొదటిసారి వచ్చిన ఈ హౌస్కు మేమేదో చూద్దామని వస్తే ముక్కులు రాస్తాము, నక్కులు రాస్తాము, కత్తులు తీస్తామని కూడా మాట్లాడుతున్నారు. ఇది డైరెక్ట్ ఆన్ పేపర్ చెప్తున్న అధ్యక్ష. నాకు ఈ 28 ఆఫీసుల మీద కూడా అనుమానం ఉన్నది. ప్రభుత్వం అక్కడ అసలే మా దగ్గర హనుమకొండలో ఖాళీ ల్యాండ్ అవపడితే గతంలో బీఆర్ఎస్ నాయకులు తట్టలు పారాలు బట్టి జెండాలు బాధిస్తూ కబ్జాలు పెట్టినరు. దాని మీద మొత్తుకొని యాస్ట్ వస్తే ఏకంగా ఆఫీస్ లాంటి దానికి కూడా పార్టీ ఆఫీస్ అధ్యక్ష. ఇది పొద్దుగా అందులో మంత్రులు కన్సల్ట్ ముఖ్యమంత్రులు అందరూ వచ్చి అలా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి భోజనాలు తినిపోయిన వాళ్ళు. బిల్లులు కానీ అధ్యక్ష మేము ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ ఆఫీస్లో దీని మీద మేము ప్రత్యేకంగా మంత్రి గారిని శ్రీధర్ బాబు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ ఆఫీసుల మీద వీళ్ళు ఇచ్చిన జీవోల మీద దీని మీద మీరు ఎంక్వైరీ చేసి వీటి మీద ఉన్నటువంటి వాస్తవాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బయటికి తీస్తారా, దీని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది. ఎందుకంటే ఇది ఆడ కట్టిన ప్లేస్ కాడో అది టోటల్లీ క్లియర్గా పార్క్ ల్యాండ్ అనగా అధ్యక్ష సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అక్కడ ఏది కన్స్ట్రక్ట్ చేయరాదు. మరి ఇక దీన్ని అదరకొట్టి కూడా మాట్లాడేది ఏంటంటే ఇచ్చింది అక్కడ, కట్టింది ఇక్కడ, సర్వే నెంబర్ 2 ఒకటే, అది బయట ప్రపంచానికి చెప్పరు. దాని తగ్గట్టు కూడా మ్యాపులు కూడా తీసుకొచ్చింది అధ్యక్ష. గూగుల్ మ్యాప్స్ కూడా తీయటం జరిగింది.